కూటమి ప్రభుత్వంపై కృష్ణా జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. తిరుపతి తొక్కిసలాట మరణాలకు ఎవరు నైతిక బాధ్యత వహిస్తారని నిలదీశారు. సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ చైర్మన్లలో ఎవరు రాజీనామా చేస్తారో చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వం తిరుమలను, టీటీడీని రాజకీయ వేదికగా మార్చిందని విమర్శించారు. మేము ఒకటే చెప్తున్నాము, ప్రజలకి సమాధానం చెప్పాలా, ప్రజలను రక్షించుకోవాలి. కానీ మీరు వచ్చిన రోజు నుంచి మనుషులు ప్రాణాలంటే లెక్కలేదు, ఆడపిల్లలు మానాలంటే లెక్కలేదు. మీరు ఈ దుర్మార్గమైన పాలన చేస్తున్నారు. ఈ పాలనకి స్వస్తి పలికి పరిపాలన, మంచి పరిపాలన చేసే విధంగా, ఎందుకంటే ఆయన 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన అంటాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మనకి తిరుపతి దేవస్థానంలో ఇంత అన్యాయంగా 7 మంది చనిపోయినారు. దాదాపుగా ఇంకా 45 మంది దాకా హాస్పిటల్లోన చికిత్స పొందుతున్నారు. దీనికి బాధ్యత వహిస్తూ మీరు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో, ఎవరు రాజీనామా చేస్తారో మీరు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించి, చాలా ఆశామాషమైన విషయం కాదు ఇది. తిరుపతి దేవస్థానంలో 7 మంది చరిత్రలో లేదు, ఇదే ఫస్ట్ టైం మీ పరిపాలనలోనే 7 మంది చనిపోయిన చరిత్ర ఏముందంటే ఈరోజు మీ కూటమి పరిపాలనలోనే. మళ్ళీ అంతా సనాతన ధర్మం పాటించే వాళ్ళే బీజేపీ వాళ్ళు. కానీ మళ్ళీ ఎక్కడ పోయినారో నేను చెప్తున్నాను. మేము ఒకటే చెప్తున్నాము, ప్రజలకి సమాధానం చెప్పాలా.